హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అభిషేక్ దొంతుల, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ఖమ్మం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది టాపిక్ ఏంటి అంటే మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ బ్యాక్ ఏక్. అది మేల్స్లో కానివ్వండి, ఫీమేల్స్లో కానివ్వండి, బ్యాక్ ఏక్ అనేది దేనివల్ల వస్తూ ఉంటుంది. మోస్ట్లీ వెన్నుపూసకి దెబ్బ తగలటం కానీ, వెన్నుపూస వంకర పోవటం కానీ, దాన్ని స్కోలియోసిస్ అంటారు. లేదా వెన్నుపూస పక్కన ఉన్న కండరాల్లో బలం తగ్గటం కానీ, లేదా వెన్నుపూస జాయింట్ ఏదైతే ఉంటుందో, అంటే ఊసులాగా ఒక్కొక్కటి జాయింట్ పరంగా ఉంటాయి కదా వెన్నుపూస, అందులో ఆ జాయింట్ అరిగిపోవటం వల్ల వెన్నుపూస ముందుకు వెనక్కి జరగటం కానీ, లేదా కండరాల మీద ఒత్తిడి ఎక్కువ పట్టడం కానీ, అంటే స్ట్రెస్, అంటే వెన్నుపూస మీద స్ట్రెస్ పట్టడం, అంటే సిట్టింగ్ పోస్చర్ సరిగా లేకపోవటం, లేదా స్మోకింగ్ ఎక్కువ చేయటం, డ్రింకింగ్ ఎక్కువ చేయటం, ఇలాంటి ఇష్యూస్ వల్ల, లేదా ఇన్ఫెక్షన్స్, వెన్నుపూసకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అది టీబీ కానివ్వండి, ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా మోస్ట్ కామన్గా మనకు అందరికీ తెలిసింది డిస్క్ ప్రాబ్లం, ఆ డిస్క్ జారిపోవటం కానీ, వీటి వల్ల ఏంటంటే వెన్నుపూస నుంచి కాళ్ళకి కానీ, పొట్టకి కానీ, వెనక నడుముకి కానీ వచ్చే నరాలు ఒత్తుకుపోవటం వల్ల నడుము నొప్పి వస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఫిమేల్స్లో వచ్చేది అంటే గర్భసంచి వెనక వాపు కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఉండటం, దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. లేదా నీళ్లు సరిగ్గా తీసుకోకపోవటం, కిడ్నీలో రాళ్ళు జామ్ అవటము, వీటి వల్ల కూడా నడుము నొప్పి వస్తూ ఉంటుందండి. సో వీటన్నిటి గురించి ఇంకా మీకు డీటెయిల్గా తెలుసుకోవాలన్నా, ఏదైనా డౌట్ ఉన్నా, ప్లీజ్ don't hesitate to consult me at Max Care Hospital, or don't hesitate to post a comment and ask a query below, and don't forget to share and subscribe. Thank you.